కేశవా ఎవర్రా ఇదే? స్కూల్ ఫ్రెండ్ మావా. ఏ స్కూల్ పాప? ఇంకా స్కూల్ షెడ్యూల్లోనే ఉండవు. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, విజయ్ దేవరకొండ 12th ఫిల్మ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. మళ్ళీ రావా అండ్ జెర్సీ లాంటి రొమాంటిక్ డ్రామా మూవీస్ తీసిన డైరెక్టర్ ఈసారి గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అనేది తీస్తున్నారు. వీడి 12th ఫిల్మ్ అనేది గ్యాంగ్స్టర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఇది ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్గా ఉండబోతుందని చెప్పేసి తెలియజేశారు. అయితే ఫ్రెండ్స్, డైరెక్టర్ గౌతమ్ గారు రామ్ చరణ్ గారితో ఒక మూవీ అనేది ప్లాన్ చేశారు కదా, 2021 ఇయర్లో అనౌన్స్మెంట్ కూడా రివీల్ చేశారు. సో అదే ప్రాజెక్ట్ని ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో తీస్తున్నారా, లేకుంటే ఇది వేరే ప్రాజెక్ట్ అని చెప్పేసి డౌట్. దీని గురించి ఎక్కడ క్లారిటీ అయితే లేదు. అదే ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ గారితో వస్తుంది అని చెప్పేసి. సో ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి శ్రీలు అయితే కనబడుతుంది అండ్ మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారు అయితే అందిస్తున్నారు. ఆల్రెడీ మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది, కొన్ని షెడ్యూల్స్ కూడా జరిగాయి. 2024 ఇయర్లో థియేటర్స్లో మూవీని రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారి ఫిలిం గుడుంబా శంకర్. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ డేట్ అనేది చేంజ్ చేశారు. September 2 బర్త్డే రోజు రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 3, ప్రభాస్ అండ్ డైరెక్టర్ మారుతి గారి కాంబో ఫిలిం టెనెటివ్ టైటిల్ రాజెట్ డీలక్స్. ఫ్రెండ్స్, ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ అయితే ప్లాన్ చేశారు. సో దానికి సంబంధించి యాక్టర్స్ సర్చింగ్ అనేది జరుగుతుంది. సో మోస్ట్లీ బాలీవుడ్ నుంచే యాక్టర్ని అయితే తీసుకోవచ్చు. ఎవరైతే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 4, రామ్ చరణ్ గారి ఫిలిం గేమ్ చేంజర్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి న్యూ షెడ్యూల్ అనేది ఎస్టర్డే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ హైదరాబాద్లో షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్లో వచ్చేసి రామ్ చరణ్ అండ్ సునీల్ గారు అయితే జాయిన్ అయితే అయ్యారు. అలానే అదర్ కాస్ట్ కూడా. సో వీళ్ళ మధ్య కొన్ని సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5, గుంటూరు కారం. ప్రజెంట్ మూవీ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. మహేష్ బాబు గారు కూడా షూటింగ్లో జాయిన్ అయితే అయ్యారు. ఇంకా నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ అనేవి జరగవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఎస్టే వచ్చేసి మహేష్ బాబు గారు 20 ఇయర్స్ సెలబ్రేషన్ బిగ్ సి ఈవెంట్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అందులో మరొకసారి కన్ఫర్మ్ అయితే చేశారు రిలీజ్ గురించి. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి ఫ్యాన్స్కి మరొకసారి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. నెంబర్ 6, రామ్ అండ్ శ్రీల లీడర్లో వస్తున్న ఫిలిం స్కంద. మూవీ నుంచి ఇప్పటివరకు 2 సాంగ్స్ అనేవి రిలీజ్ అయ్యి 2 బాగానే ఉన్నాయి. అండ్ నౌ ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. August 26కి ఆఫీషియల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది హైదరాబాద్లో జరగబోతుంది. సో ట్రైలర్ కట్ ఎంత మాత్రం ఇంపాక్ట్ ఇస్తుందో చూడాలి మరి. నెంబర్ 7, ఈగల్. రవితేజ గారు టుడే లండన్కి అయితే బయలుదేరారు. ఈ మూవీకి సంబంధించి ఫైనల్ ప్యాచ్ వర్క్ కీ సీన్స్ అనేవి షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అనేది ఒక 2 days వరకు జరగవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ మూవీ రిలీజ్ అనేది 2024 ఇయర్ సంక్రాంతికి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా. సో డేట్ అనౌన్స్మెంట్ కూడా ప్రొడక్షన్ వారు రివీల్ అయితే చేయబోతున్నారు ఒక న్యూ పోస్టర్తో. నెంబర్ 8, ఉస్తాద్ భగత్ సింగ్. టుడే నుంచి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అయింది. ఒక 15 days వరకు ఈ మూవీ షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయితే కాబోతున్నారు. ఈ 15 days వచ్చేసి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పోస్ట్ను ఒకటే షూట్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 9, ది కాల్ హిమ్ ఓజీ స్టారింగ్ పవన్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి షెడ్యూల్స్ అనేవి ఫిక్స్ అయితే అయ్యాయి. సెప్టెంబర్ మంత్లో ఒక్క షెడ్యూల్ కూడా లేదు. అండ్ అక్టోబర్ మంత్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక 20 days వరకు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే కాబోతున్నారు. అండ్ నవంబర్ మంత్లో వచ్చేసి 8 days అయితే ఇవ్వడం జరిగింది. సో అక్టోబర్ మంత్లో బిగిన్ అయ్యే షూటింగ్ షెడ్యూల్ అనేది బ్యాంకాక్లో ఉండబోతుంది. నెంబర్ 10, సలార్. ఈ మూవీ బుకింగ్స్ అనేవి యూఎస్ఏలో August 25 నుంచి ఓపెన్ అయితే చేయబోతున్నారు. సో ఇండియాలో ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారు ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 11, ఆశిష్ రెడ్డి. ఇతని నుంచి సెకండ్ ఫిల్మ్ వచ్చేసి సెల్ఫిష్ అయితే వస్తుంది. నౌ థర్డ్ ఫిల్మ్కి సంబంధించిన లాంచ్ అనేది జరిగింది. ప్రొడక్షన్ బ్యాండ్ వచ్చేసి ఎస్పీసీ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీకి డెబ్యూటెంట్ అరుణ్. నెంబర్ 12, హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ మాస్టర్ పీస్. టీజర్ అయితే రిలీజ్ చేశారు. సిరీస్కి సంబంధించి టీజర్ అయితే కామెడీగా అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోతే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో ఈ సిరీస్ మనకి త్వరలోనే హాట్స్టార్లో ప్రీమియర్ అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 13, హాస్టల్ బాయ్స్. ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బెస్ట్గా అయితే ఇచ్చున్నారు. మనకి కన్నడ వర్షన్ అండ్ తెలుగు వర్షన్ చూసుకున్నట్టయితే కేమియోస్ అండ్ స్పెషల్ రోల్స్ అయితే చేంజ్ అయితే అయ్యారు. తరుణ్ భాస్కర్ అండ్ రేష్మి మనకి తెలుగు వర్షన్లో కనబడబోతున్నారు.
సో మీరు ఇంకా తెలుగు వర్షన్ ట్రైలర్ చూడకపోతే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 14 మార్క్ యాంటోనీ. ఈ మూవీకి సంబంధించి సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్ అనేది మరో 2 రోజుల్లో రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 15 సిద్ధార్థ్ గారి నుంచి టక్కర్ మూవీ తర్వాత న్యూ మూవీ రిలీజ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేదు. ఇప్పుడైతే రివీల్ చేశారు. మూవీ టైటిల్ చిత్తా. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఎస్యు అరుణ్ కుమార్. ఇతను ప్రీవియస్గా వచ్చేసి సేతుపతి అని చెప్పేసి బ్లాక్ బస్టర్ మూవీ అయితే తీస్తున్నారు. సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 28కి. ఫ్రెండ్స్ మనకి ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా ఉంది. నెంబర్ 16 బుల్లెట్ స్టారింగ్ ఎల్విన్, రాఘవ లారెన్స్ అండ్ సునీల్. మూవీ షూటింగ్లో వచ్చేసి సునీల్ గారు అయితే జాయిన్ అయితే అయ్యారు. కాలీవుడ్లో సునీల్ గారికి ఫుల్ క్రేజ్ అయితే ఉంది. మనం రీసెంట్గా మహావీరుడు అండ్ జైలర్ మూవీస్లో చూసాం అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్తో. నెంబర్ 17 సుడిగాలి సుధీర్ అప్కమింగ్ ఫిలిం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీ ఆడియో రైట్స్ అనేవి సరిగమ వారు బ్యాక్ చేసుకున్నారు. అలానే ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అనేది టుడే ఆఫ్టర్నూన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 18 మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి. సో ఈ మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ అయితే టుడే అయితే రిలీజ్ చేయనున్నారు. ఈ పాటికి అవుట్ అయి ఉంటుంది. లింక్ అనేది నేను కామెంట్లో పిన్ చేస్తాను. మీరు ఇంకా చూడకపోయి ఉంటే అక్కడి నుంచి చూడవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది 1 వర్డ్లో రివ్యూ అనేది డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 19 మన్మధుడు స్టారింగ్ నాగార్జున. ఫ్రెండ్స్ ఈ మూవీని 4K వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు ఆగస్ట్ 29కి. సో మీలో ఎవరైనా ఈ మూవీని థియేటర్స్లో చూడబోతున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 20 సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 2. ఫ్రెండ్స్ సీజన్ 2కి తెలుగు తమిళ్ వర్షన్స్ అనేవి ఇప్పుడు యాడ్ అయితే చేశారు. మీరు చూడవచ్చు. సీజన్ 3కి అయితే ఇంకా యాడ్ చేయలేదు, త్వరలోనే యాడ్ అయితే చేస్తారు. సో సిరీస్ని కానీ ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయవచ్చు. సిరీస్ అయితే బాగుంటుంది, బట్ సిరీస్లో ఎరోటిక్ అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. వాచ్ అలోన్. నెక్స్ట్ నెంబర్ 21 మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1. ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ డేట్ అనేది రిలీజ్ అయిన 2 డేస్కే మీకు ఒక షార్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇచ్చాను. బట్ ఆ వీడియో చాలామంది చూడలేదు. సో అందుకే చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు ఓటీటీ డేట్ గురించి. సో ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ డేట్ అనేది కన్ఫర్మ్ అయి ఉన్నది. అక్టోబర్ 10కి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ వర్షన్స్ కూడా సేమ్ డే అయితే వస్తాయి. నెంబర్ 22 జైలర్. ఫ్రెండ్స్ మూవీ రిలీజ్ అయ్యి 11 డేస్ అయితే అవుతుంది. ఈ 11 డేస్కి మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కానీ చూసుకున్నట్టయితే 510 CR+ వరకు ఇప్పుడు ఈ మూవీకి కలెక్షన్స్ అయితే వచ్చున్నాయి. ఇంకా థియేట్రికల్ రన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో రన్ ఆగే వరకు ఈ మూవీకి ఎంత రావచ్చు మీ ప్రిడిక్షన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. And I think about myself when I stayed. I'm a pretty boss, look almost your brain waste. I'm a freak in the sheets.